బాపట్ల జిల్లా చినగంజాం మండలం వెలుగు కార్యాలయంలో బుధవారం దివ్యాంగుల సమీక్ష సమావేశంలో 40 మంది దివ్యాంగులకు నరహరి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు పొదవీరయ్య చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు P4 భాగంగా ప్రతి మండలంలో దివ్యాంగులకు ఇటువంటి సహకారాలు అందజేయాలని ఆయన అన్నారు. దాత నరహరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆదేశాల మేరకు తన వంతు సహకారాన్ని అందజేస్తున్నానని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారం అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాస వరకు పరం జ్యోతి శ్రీరామ గ్రూప్ తదిగండం కరుణామయ గ్రూప్ తదిగండం పల్లె మాస వరకు పరం జ్యోతి సోదరులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముందుగా సారు ఏపీఎం తీసుకోవాలి. 2వ ఆగస్టు 15వ తారీఖున ఫస్ట్ కలెక్టర్ గారు ఇచ్చాడు సార్కి, దివ్యాంగులకి P4 భాగంలో మీరు ముందంజలో ఉన్నారని చెప్పి. అది ఎవరు సార్ అక్కడ ఇచ్చిందా ప్లస్ రెండోది ఉత్తమ ఏపీఎం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆయన సేవా కష్టం. ఈ నాయకులు కూర్చున్నారు కదా, మా దాదాపు 20 మంది ఉన్నారు. సార్ చేసే పనులు కొంతమంది నాయకులకి తెలుసు. ఈ మండలంలో నాకు తెలిసిన సోదరాలు కానీ చుట్టుపక్కల కానీ సార్ ద్వారా చాలా మంది తెలుగుదేశం అని కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, ఎవరైతే పేదలు. ఈరోజు చినగంజాం మండలంలో దివ్యాంగుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయింది. దీనిలో భాగంగా ఎన్మార్సీను వీళ్ళందరికీ నెలకు సరిపడా కుటుంబానికి సరిపడా సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధంగా మండలంలో ప్రతి కార్యక్రమం P4 భాగంలో అన్నట్టు విధంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చే నెక్స్ట్ నెలలో కానీ పై నెలలో కానీ మేమందరం కూడా ఇదే కార్యక్రమం దిగ్విజయంగా ఏర్పాటు చేద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు నరహరి శ్రీనివాసరావు అండి, PMTC అధ్యక్షుడిని. ఇక్కడ మాకు వెలుగులో సుబ్బారావు గారు వచ్చి ఇట్లా ప్రతి నెల దివ్యాంగుల కార్యక్రమాలు చేస్తున్నామండి. మేము ఎందుకు కూడా ఏమైనా చేస్తారంటే మేము అడగగానే మేము కూడా 1 నెల సరిపడా నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఇవ్వడానికి ముందుకు వచ్చామండి. ఇలాగే ముందు రోజుల్లో కూడా ఇంకా ఎవరన్నా వచ్చి ముందుకు వచ్చేలా హెల్ప్ చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చినగంజాం మండల ఏబిఎం గారు గద్దె సుబ్బారావు గారి ఆదేశాల మేరకు సోపురాల గ్రామంలోని పర్చూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ TNTEC అధ్యక్షులు నరహరి శ్రీనివాసరావు గారు ఈ రోజు మండలంలోని దివ్యాంగుల కుటుంబాలకు 40 కుటుంబాలకు 1 నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆయన దాతృ హృదయాన్ని సాటుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా పార్టీ పరంగా కానీ ఈ గ్రామ పెద్దల తరపున కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. ఈరోజు